కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. ఎప్పుడొస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, దేనిపైనా క్లారిటీ లేదు. ఇది గ్రేటర్ ఎలక్షన్స్ రిజర్వేషన్స్ నోటిఫికేషన్స్ పై ఉన్న గందరగోళ పరిస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ ఆశావాహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. గ్రేటర్ ఎన్నికల ప్రాసెస్ లో డైలమా కొనసాగుతోంది. ఇవాళ రేపు అంటున్న రిజర్వేషన్ల షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాకపోవడంతో అందరిలో టెన్షన్ ఏర్పడింది. ఇప్పటికే రిజర్వేషన్లను సర్కార్కు పంపిన జీహెచ్ఎంసీ ప్రభుత్వ ఆమోదం కోసం వెయిట్ చేస్తోంది. అటు సర్కార్ కూడా మున్సిపల్ యాక్ట్ ను సవరిస్తూ జీవో ఇవ్వడంతో ఇప్పుడు పోలింగ్ డేట్స్ పై అనుమానాలు పెరుగుతున్నాయి. నోటిఫికేషన్ కు పోలింగ్ కు మధ్య గడువు 15 రోజులకు తగ్గించడంతో పోలింగ్ 23న అనుకుంటున్నా అది కూడా చేంజ్ అయ్యే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్ తో పాటు రిజర్వేషన్లు కూడా ఈ వీకెండ్ లో ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది బల్దియా. పార్టీలకు ఎక్కువ టైం ఇవ్వకుండా చూస్తోంది బల్దియా. రిజర్వేషన్లపై కోర్టుకెళ్లే ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వకుండా ఉండేలా ప్లాన్ చేస్తోంది బల్దియా. రిజర్వేషన్ల డ్రాఫ్టింగ్ లోనూ చాలా జాగ్రత్త పడ్డారు అధికారులు. 2 సీల్డ్ కవర్లలో రిజర్వేషన్ల లిస్ట్ ప్రభుత్వానికి పంపారు అధికారులు. రిజర్వేషన్ లిస్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ లో 3 ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొన్నట్టు తెలుస్తోంది. రిజర్వేషన్ డ్రాఫ్ట్ ఫైనల్ కాపీ రెడీ అవగానే సాఫ్ట్ కాపీలన్నీ కమిషనర్ డిలీట్ చేసి బయటకి సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు 9, 10, 11 అనే నెంబర్ గేమ్ నడుస్తోంది బల్దియాలో. ఈ నెల 9న అంటే శనివారం రిజర్వేషన్లు ప్రకటించి 10న షెడ్యూల్, 11న నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా అయితే ఎవరైనా కోర్టుకెళ్లడానికి కూడా ఛాన్స్ ఉండదు. అప్పట్లోగా అటు పొలిటికల్ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి గ్రేటర్ ఎలక్షన్ నోటిఫికేషన్ అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. అటు ప్రభుత్వం నుంచి క్లారిటీ లేక, ఇటు బల్దియా నుంచి సమాచారం లేక కన్ఫ్యూజన్ తో రోజులు గడుపుతున్నారు ఆశావాహులు.